హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈ రోజు ఒక మంచి హిస్ట్ మూవీనే చూడబోతున్నాం. మామూలుగా దొంగతనాలు చేసిన తర్వాత దొంగల్ని పట్టుకునేకి పోలీసులు కానీ డిటెక్టివ్స్ కానీ సమ్ టైమ్స్ మిలిటరీని కూడా యూజ్ చేసి పట్టుకుంటారు. బట్ ఈ మూవీలో చూసుకున్నట్లయితే దొంగతనం చేసేదే రిటైర్డ్ అయిన మిలిటరీ సోల్జర్స్. అలాంటప్పుడు ఏ రేంజ్ లో ప్లాన్ చేసింటారు, ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేసింటారు, అసలు ఫస్ట్ దొంగతనం ఎందుకు చేసినారు అని చెప్పి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ తో చెప్పిన మూవీని 2019 లో రిలీజ్ అయిన ట్రిపుల్ ఫ్రంటియర్. జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీ మొబైల్లో కూడా వస్తుంది. ఓపెన్ చేస్తే మన హీరో శాంటియాగోని చూపిస్తారు. మన హీరోని ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టుందా? ఎస్, మన హీరోని మూన్ నైట్ లో కూడా యాక్ట్ చేసింది. ఈ మూవీలో చూసుకున్నట్లయితే మన హీరో ఆల్రెడీ మిలిటరీలో పనిచేసి రిటైర్డ్ అయిపోయింటాడు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా మన హీరోకి ఇంకా ఎనర్జీ అట్లే ఉంది కాబట్టి ప్రైవేట్ గా మిలిటరీ వాళ్ళకి హెల్ప్ చేస్తా, వాళ్ళకి అడ్వైజ్లు ఇస్తా, వాళ్ళ మిషన్స్ కంప్లీట్ చేస్తా ఉంటాడు. అలాగే ఇప్పుడు కూడా కొలంబియన్ మిలిటరీతో కుమ్ముక్కయ్యి ఒక మిషన్ కంప్లీట్ చేద్దామని చెప్పి వచ్చింటాడు. మిషన్ ఏంటంటే లోపల ఉన్న క్రిమినల్స్ ఎవరినో బంధించి పెట్టుకుని బెదిరిస్తున్నారంట. సో మర్యాదగా లొంగిపోండా, వాళ్ళనే వదిలేండి అని చెప్పి ఫస్ట్ వీళ్ళు వార్నింగ్ ఇస్తారు. బట్ వాళ్ళు అదేది చేయకుండా ఒక మిజైల్ అయితే వీళ్ళపైన లాంచ్ చేసేసరికి మన హీరోకి అర్థమైపోతుంది, వీళ్ళ దారిలో వెళ్తే కష్టమో, ఇంకా మన దారిలోనే వెళ్దామని చెప్పి మన హీరో సపరేట్ గా వెళ్తాడు. ఫస్ట్ ఒక్కొక్కరిగా కంటికి కనిపించే వాళ్ళందరినీ లేపేసి వాళ్ళు కొంచెం డిస్ట్రాక్ట్ అయిన టైం చూసి ఒక చిన్న బాంబు వేస్తాడో లేదో ఆ ప్లేసే పేలిపోయేసరికి వెంటనే లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ పట్టేస్తారు. చూడబోతే వాళ్ళందరూ నార్మల్ క్రిమినల్స్ లా లేదు, గన్స్ డ్రగ్స్ పెట్టుకొని కొంచెం గ్యాంగ్స్టర్స్ లాగే ఉంటారు. వాళ్ళలో కూడా ప్రాణాలకు భయపడుకొని లోరియా ఇల్లు నాకు ఎక్కడుందో తెలుసు అని చెప్పేసరికి రే గుమ్నా ఉంటారని చెప్పి వాళ్ళందరూ వాడిని ఆపేగా ట్రై చేస్తారు. లోరియా ఎవరంటే వాడు వీళ్ళందరికీ బాస్ అనమాట. అదే కాకుండా వాడే కొలంబియా మొత్తానికి డ్రగ్ లార్డ్. ప్రపంచం మొత్తానికి ఎంతో పాపులర్ గా తెలిసిన డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్. ఆయన కొలంబియాకి చెందినోడే. బట్ ఈ లోరియానో లోరాగాడో ఎవడో ఉన్నాడు కదా, వాడు పాబ్లో ఎస్కోబార్ కి 1% కూడా ఈక్వల్ కాడనమాట. ఆ లోరియాగాడు డబ్బుల్ని బ్యాంక్స్ లో స్టోర్ చేయడంట. ఏదో ఒక అడవిలో వాడు దాక్కొని వాడింట్లోనే మొత్తం డబ్బుని పెట్టుకున్నాడంట. కానీ మిగతా వాళ్ళు నోరే ఇప్పకపోయేసరికి వాడేమన్నా అబద్ధం చెప్తాడేమో అని చెప్పి వాళ్ళందరినీ లేపేస్తారు. ఇంకా హాస్టేజెస్ అందరినీ ట్రక్ ఎక్కేసంటే ఒకే ఒక అమ్మాయి మాత్రం పరిగెత్తేసరికి తన్ని ఫాలో చేసుకుని మన హీరో కూడా పరిగెత్తా వెళ్తాడు. పోలీసులు కూడా వెనకాల బైక్ లో వస్తే వాళ్ళని ఆ పక్క ఈ పక్క పంపించేసి లాస్ట్ గా అమ్మాయి తప్పించుకునేసింది అని చెప్పి కమాండర్కి చెప్పేస్తాడు. తీరా చూస్తేనే మనకే తెలుస్తుంది ఆ అమ్మాయి ఏం తప్పించుకోలేదు, మన హీరోనే తప్పించుకునేలా చేసింటాడు. తన పేరు యవానా. తను మన హీరోకి ఒక సీక్రెట్ ఇన్ఫార్మర్ లాంటిది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉన్న డీల్ ఏంటంటే యవానా తమ్ముడిని పోలీసులు పట్టుకెళ్ళిపోయినారంట. వాడిని బయటికి రప్పించేదే కాక వీళ్ళిద్దరిని కంట్రీ నుంచే దాటించల్లా. అలా కనుక మన హీరో చేసినట్లయితే దానికి బదులుగా లోరియల్ ఉన్నాడు కదా, అదే ది సో కాల్ డ్రగ్ లార్డ్, వాడెక్కడున్నాడు, వాడి డబ్బులు ఎక్కడుంది అని చెప్పి మొత్తం డీటెయిల్ గా చెప్తాను అంటుంది. అక్కడ సీన్ వచ్చేసి ఒక మిలిటరీ బేస్ లో మన సెకండ్ హీరో విలియం ని చూపిస్తారు. మనోడు కూడా ఆల్రెడీ మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన వాడే. అదే కాకుండా మనోళ్ళు సర్వీస్ లో ఉన్నప్పుడే మన హీరో సెకండ్ హీరో వీళ్ళందరూ ఒక టీమ్ గా సూపర్ గా పనిచేసింటారు. బట్ అది ఒకప్పుడు అనమాట. ఇప్పుడు విలియం మిలిటరీ బేస్ లో జస్ట్ ఒక మోటివేషనల్ స్పీకర్ గా మాత్రమే పనిచేస్తున్నాడు. మచా నా ప్లాన్ మొత్తం ఒక మెసేజ్ లో పంపిస్తే దాన్ని చూసివా అంటే చూసి ప్లాన్ అంతా సూపర్ ఉంది, బట్ క్యాప్టెన్ లేకుంటే మన వల్ల కాదప్పా, ఫస్ట్ క్యాప్టెన్ పట్టుకొచ్చాయి, దాని తర్వాత మనం ఎప్పుడు రెడీనే అంటాడు. క్యాప్టెన్ ఎవరు అనుకుంటే అది మరెవరో కాదనమాట, డీసీలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ని లీడ్ చేసిన మన బ్యాట్మెనే మన హీరో కూడా. మనోడు మిలిటరీ నుంచి రిటైర్ అయి వచ్చిన తర్వాత ఏదో బతుకుతున్నాడు, తింటాడు, అంతేగాని పెద్దగా వాడి లైఫ్ లో మసాలా అని చెప్పి ఏం లేదనమాట. ప్రస్తుతానికి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గానే పనిచేస్తుంటాడు. అది కూడా చిరాగ్గా కష్టంగానే పనిచేస్తుంటాడు. చూడండి అప్ప, ఇదే ఇల్లు, పక్కుండేదేమో మెట్లు, అక్కడ ఒక కిటికీ ఉంది కదా, దాని నుంచి చూస్తే ఒక మంచి వ్యూ కనిపిస్తుంది అంటాడు. కానీ అక్కడ కనిపించేదంతా మొత్తం చెత్త కుప్పే. ఇల్లు ఖరీదని చెప్పి ఆలోచించదంట. ఇంట్లో ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయని చెప్తే టూపుక్ అని చెప్పి వాటర్ లీక్ అవుతా ఉంటుంది. హీరో కూడా తెలుసు ఈ ఇల్లు చెత్తది, ఇంత రేటుకి ఎవరు కొనరుని, అయినా కూడా జాబ్ కదా అది ఇది అని చెప్తా అంటే వాళ్ళు లాస్ట్కి మొగం మీదే చెప్పేస్తారు ఈ ఇల్లు మాకు సెట్ అవ్వదు అని. ఇంకా చిరాగ్గా డోర్ లాక్ చేసి బయటకు వస్తుంటే మన హీరో నిల్చుకుంటాడు. మన బ్యాట్మెన్ ది వర్క్ లైఫే కదా నాశనం అయిపోయింది, ఈవెన్ వాడి లైఫే నాశనం అయిపోయింది. వాడి వైఫ్ రీసెంట్ గానే వాడిని డివోర్స్ చేసి వెళ్ళిపోయింటుంది. ఎన్ని దారుణాలు సార్. బట్ స్టిల్ మనోడికి డబ్బు అవసరం ఉందన్నమాట. ఎందుకంటే డివోర్స్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పక్క వెళ్ళిపోతారు. బట్ వాళ్ళిద్దరి మధ్యలో సఫర్ అయ్యేది పిల్లలే కదా. అలా మన హీరోకి ఒక కూతురుంది. తను ప్రస్తుతానికి వాడి వైఫ్ కస్టడీలోనే ఉంది. సో వాడు సంపాదించే ప్రతి రూపాయి తన హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమే పెట్టేస్తాడు.
ఓకే మిషన్ ఏమో చెప్పరా అంటే పెద్దగా ఏం లేదంట. వీడు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక స్క్వాడ్ లా కలిసి వాడోడు లోరియా ఉన్నాడు కదా, అదే డ్రగ్ లార్డ్, వాడు ఒక అడవిలో ఒక పెద్ద ఇంటిని కట్టుకుని ఆ ఇంట్లోనే వాడి డబ్బుని సరుకుని మొత్తాన్ని అక్కడే దాచిపెట్టినాడంట. జస్ట్ వీళ్ళందరూ వెళ్ళి ఆ మొత్తాన్ని సీజ్ చేస్తే చాలు అంటాడు. సరేప్ప ఏదో ఒక ట్విస్ట్ ఉంటే కానీ మా అందరిని కలపవే, ఏంది కథ అని అడిగితే ఫారిన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎంత సరుకునైతే సీజ్ చేస్తారో లేకుంటే ఎంత డబ్బునైతే సీజ్ చేస్తారో ఆ డబ్బు మొత్తంలో 25% ఆ స్క్వాడ్కే వెళ్తుందన్నమాట. మన హీరోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ డ్రగ్ లార్డ్ ఇంట్లో దగ్గర $75 మిలియన్ ఉందంట. అలాంటప్పుడు 25% వేసుకుంటే వీళ్ళ స్క్వాడ్కే దగ్గర 18.5 మిలియన్ పైనే వస్తుంది. ఓకే ప్లాన్ అంతా బానే ఉంది. ఫస్ట్ ఈ ఆపరేషన్ లీగలా ఇల్లీగలా అని అడిగితే లేదు మచ్చా, ఇది నా కంపెనీ నుంచి మనం ప్రైవేట్గా అఫీషియల్గా వెళ్తాము అంటాడు. యాక్చువల్లీ ఆ మాట విన్న తర్వాతే మన బ్యాట్మెన్ కూడా వచ్చేందుకు ఒప్పుకుంటాడు. దాని తర్వాత విలియం దగ్గరికి వెళ్ళింటే అప్పుడే విలియం తమ్ముడు బెన్ వస్తాడు. వాడొక బాక్సర్ అనమాట. అలాగే వాడితో పాటు ఫ్రాన్సిస్కో అనే వాడు కూడా వస్తాడు. ఫ్రాన్సిస్కో గురించి కొత్తగా ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటా. ఈ మూవీలో మనోడు ఒక మంచి పైలట్ అనమాట. అందుకే మనోడిని కూడా పిలుచుకుంటారు. అలాగే మ్యాచ్ జరుగుతుంటే మధ్యలో మన బ్యాట్మెన్ కూడా వచ్చి జాయిన్ అవుతాడు. ఇంకా బెన్ ఫైట్ చేసిన మ్యాచ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దాని తర్వాత 2 డేస్లోనే ప్లాన్ మొత్తాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేసి కంట్రీని దాటేసి వాడున్నాడు కదా డ్రగ్ లార్డ్, వాడి ఇంటి దగ్గరికే వెళ్ళిపోతారు. సెక్యూరిటీ ఏమో ఫుల్ టైట్ ఉంటుంది, గార్డ్స్ ఏమో లోపల బయట అని చెప్పి తిరుగుతూనే ఉన్నారు. కానీ మనోళ్ళు వాళ్ళని చూసి కదా భయపడుతుండేది. ఆ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఉండేసరికి మనోళ్ళు కొంచెం ఆలోచిస్తారు. గాయస్ లోపల ఫ్యామిలీ ఉంది అని చెప్పి ఏం బాధపడద్దండ, ఆ ఫ్యామిలీనే మనకు ఒక లూప్ హోల్ అంటాడు. ఏంటంటే ఎవరి సండే మార్నింగ్ పిల్లలు పెద్దలు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి చర్చికి వెళ్తారంట. కామెడీ ఏంటంటే వాళ్ళు అలా చర్చికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ప్రొటెక్షన్ గా ఇక్కడున్న 99% గార్డ్స్ మొత్తం వాళ్ళకే వెళ్తారంట. ఆ టైంలో ఇంట్లో చూసుకున్నట్లయితే జస్ట్ 3 గార్డ్స్ అలాగే ఆ లోరియర్ గార్డ్ మాత్రమే ఉంటారు. బట్ మిగిలిన రోజుల్లో మిగిలిన టైమ్స్ లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే గార్డ్స్ లోపల బయట అని చెప్పి కాపలా కాస్తూనే ఉంటారు. అలాగే కెమెరాస్ ఏమో ఇంటి చుట్టూ ఉంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా వాడి ఇంటి చుట్టూ ఉన్న అడవిలో ఎక్కడంటే అక్కడ మోషన్ డిటెక్టర్స్ ఉంటుంది. దాంట్లో వాడికి ఒక చిన్న డౌట్ వచ్చినా కూడా చాలు వాళ్ళందరినీ లేపి దొబ్బుతాడు. మన హీరోకి ఇంత ఇన్ఫర్మేషన్ అంత అక్యురేట్గా ఎలా తెలుసు అంటే మన హీరో ఇన్ఫార్మర్ యవానా ఉంది కదా, తను డైలీ కాస్త డబ్బుని ఆ గ్యాంగ్స్టర్ ఇంటికి డెలివరీ చేస్తూ ఉంటుంది కాబట్టి. అలాగే యవానా మన హీరోకి జస్ట్ ఇన్ఫార్మర్ మాత్రమే కాదు, మోర్ లైక్ ఏ గర్ల్ ఫ్రెండ్. ఈ రోజు జస్ట్ ప్లాన్ మేకింగే కాబట్టి ఎటువంటి ఎగ్జిక్యూషన్ లేదనమాట. సో అక్కడ ఉన్నటువంటి వీక్ పాయింట్స్ మాత్రం చూసుకొని దాని తర్వాత బార్లో చూపిస్తారు. అందరూ మంచిగా తాగేసి సరే మచ్చా ప్లాన్ అయితే సూపర్ ఉంది, ఎప్పుడు నీ స్క్వాడ్ వస్తుంది, ఎప్పుడు మనం ఆపరేషన్ స్టార్ట్ చేద్దామంటే ఇక్కడే మన హీరో ఒక భారీ ట్విస్ట్ ఇస్తాడు. ఏంటంటే ఈ ఆపరేషన్కి ఎటువంటి పర్మిషన్ లేదంట, ఎటువంటి స్క్వాడ్ రాదంట. వీటన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళు చేసేది లీగలే కాదంట, ఇల్లీగల్ అంట. ఇప్పుడు మనోళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోయింది. మనోళ్ళు ఏమనుకుంటారంటే ఒక స్క్వాడ్ వస్తుందిలే, వాళ్ళతో కలిసి పనిచేస్తే మనకు 25% వస్తుంది అనుకుంటారు. బట్ ఇప్పుడు జస్ట్ వీళ్ళు 5 మంది మాత్రమే మిషన్ ని కంప్లీట్ చేయాలన్నప్పుడు రిస్క్ మాత్రం భారీగా ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ కూడా భారీగానే ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఒక స్క్వాడ్ తో రైడ్ చేస్తే 75 మిలియన్ లో 25% అన్నప్పుడు జస్ట్ 18.5 మిలియన్ మాత్రమే వస్తుంది. అదే జస్ట్ వీళ్ళు 5 మంది మాత్రమే మిషన్ ని కంప్లీట్ చేస్తే టోటల్ 75 మిలియన్ వీల్దే కాబట్టి కొంచెం రిస్క్ చేసే దాంట్లో తప్పు లేదు అనిపిస్తుంది. మధ్యలో మన హీరో వేరే మంచిగా మోటివేట్ చేస్తుంటాడు. చూడండి మచ్చా, మనం మన కంట్రీ కోసం ఎంతో రిస్క్ చేసినాం, ఎన్నో మిషన్లు కంప్లీట్ చేసినాం, ఎన్నో బుల్లెట్లు కాల్చినాం, ఎన్నో బుల్లెట్లు తీసుకున్నాం. కానీ చివరికి ఎవడైనా మంచిగా సెటిల్ అయినాడా లేకుంటే ఎవడైనా వాడి లైఫ్ తో సాటిస్ఫై అయినాడా? సో మనకున్నది ఒక్క ఛాన్సే, దీన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే మన లైఫ్ సెట్ అని చెప్పేసరికి అందరూ ఒప్పుకునేస్తారు. మన వాళ్ళకున్న రిలేషన్ ఎలాంటిదంటే వాళ్ళ 5 మందిలో ఏ ఒక్కరు లేకపోయినా కూడా మిగతా వాళ్ళు పనిచేయరు కాదు, యాక్చువల్లీ పనే జరగదు. ఎగ్జాంపుల్ కి మన హీరో బ్యాట్మెనే చూసుకోండి, మనోడికి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, ఆ ఇన్ఫర్మేషన్ తోనే ఒక పక్కా ప్లాన్ వేసి బ్లూ ప్రింటే ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఫ్రాన్సిస్కో మనోళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్ పైలట్ అంటే వాడనమాట. వెదర్ ఎంత బ్యాడ్ కండిషన్ లోనైనా ఉండని లేకుంటే ల్యాండింగ్ ఏరియా ఎంత దారుణంగా అయినా ఉండని మనోడు పక్కగా డ్రైవ్ చేస్తాడు, పక్కగా ల్యాండ్ చేస్తాడు. ఇంకా విలియమ్ వాడి తమ్ముడు బెన్ వాళ్ళిద్దరు అన్నదమ్ములే అయినప్పటికీ ఒక మిషన్ లేకుంటే వారని వచ్చినప్పుడు ఒకరికొకరు మించిపోతారు. అంత మంచి ఫైటర్స్ అనమాట. అలా వీళ్ళ 5 మందిలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్, ఒక్కో స్కిల్. మన హీరో బ్యాట్మెన్ చూసుకున్నట్లయితే వెళ్లే దారిలోనే వాళ్ళు ఏం చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎలా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి మొత్తం ప్లాన్ యొక్క బ్లూ ప్రింటే దింపేస్తాడు.
ప్లాన్ ఎంత పక్కాగా చెప్పినప్పటికీ లాస్ట్కి ఒక వ్యాన్ లేకపోతే మొత్తం స్పాయిల్ అయిపోతుంది అని చెప్పి మన బ్యాట్మెన్ చెప్తే, వ్యాన్ గురించి నేను చూసుకుంటా అని చెప్పి వాడి ఇన్ఫార్మర్ ఉంది కదా, అదే వాడి గర్ల్ ఫ్రెండ్, తన దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని చెప్తే వ్యాన్ని లోపలికి తీసుకురావడం అనేది కొంచెం రిస్కీనే అయినా కూడా తీసుకొస్తా ఉంటుంది. కానీ దానికి బదులుగా తన తమ్ముడిని వేరే కంట్రీకి మైగ్రేట్ చేయాలని చెప్పేసరికి, అయ్యో మైగ్రేషన్ ఒకటే కాదమ్మి 2 మిలియన్ క్యాష్ కూడా ఇస్తా అంటాడు. ఈ డీల్ సెట్ అనమాట. ఆ తర్వాత మనోళ్ళందరినీ ఒక ప్లేస్కి రప్పించి ఒక కంటైనర్ ఓపెన్ చేస్తే లోపల గన్స్, గ్రెనేడ్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, ఆర్మర్స్, మెడికేట్స్ అది ఇది అని చెప్పి ఒక వార్కి ఒక రాబరీకి ఏ సామాన్లు అయితే పనికొస్తుందో వాటన్నిటిని ఒక చిన్న కంటైనర్లోనే దాచేసి ఉంటాడు. ఓకే, విషయానికి వస్తే రాబరీ అంతా చేసిన తర్వాత ఆ డబ్బుని ఒక కార్లో వేసుకుని వీళ్ళు తప్పించుకున్నారు అనుకుంటా. అది రిస్క్ కాదు, ఇంపాసిబుల్. అలాంటప్పుడు హెలికాప్టర్ ఉంటే మాత్రమే పాసిబుల్. ఇప్పుడు హెలికాప్టర్ ఎలా అంటే 3 మిలియన్ క్యాష్ కనుక ఇచ్చినామనుకుంటా జస్ట్ ఒక ½ అన్ అవర్లోనే హెలికాప్టర్ వచ్చి ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు రూల్స్ విషయానికి వచ్చినట్లయితే రూల్ నెంబర్ 1 సేఫ్టీ. ప్రతి ఒక్కరి ఆర్మర్లోనూ ఒక మెడికిట్ ఉంటుంది, అవసరం ఉంటే మాత్రమే యూజ్ చేసుకుంటా. ఇన్ కేస్ హెవీ ఇంజురీస్ ఏమైనా తగిలితే ఒకే ప్లేస్ లో మాత్రం అస్సలు ఉండకూడదు. మనం కంటిన్యూస్ గా మూవ్ అయితేనే ఉండాలా, అలాగే 30 మినిట్స్ లోపే మొత్తం రాబరీని కంప్లీట్ చేసేయాలా. రూల్ నెంబర్ 2 ఒంట్లో కాస్త భయం పెట్టుకోండా. ఎందుకంటే మనం చేసేది ఆషామాషి విషయం కాదు, ఒక రాబరీ. అందులోనూ ఆ డ్రగ్ లార్డ్ గడు లోపలే ఉండొచ్చు కాబట్టి వాడిని చంపే పరిస్థితి కూడా రావచ్చు. అలాంటప్పుడు ఎందుకు వెనకాడద్దంట, వాడిని కావాలంటే చంపేద్దాం. బట్ మనకున్నది ఒకే ఒక ఛాన్స్ కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ జరగకూడదు. రూల్ నెంబర్ 3 ఫ్యామిలీ. మనం కరెక్ట్గా వెళ్ళే టైంకి వాళ్ళ ఫ్యామిలీ చర్చికి వెళ్ళకుండా ఆ రోజు ఇంట్లోనే ఉన్నారనుకుంటా, బొంగు దుడ్డు లేదు, ప్లాను లేదు, మూసుకొని వెనక్కి వచ్చేలా ఇంకో రోజు ప్లాన్ వేసుకోవాలా. ఓకేనా, క్లియరా? ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వాళ్ళు ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. దరిద్రం కొద్దీ సండే రోజునే చూసి ఫుల్గా వర్షం పడేసరికి మన వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ చర్చికి వెళ్తుందా వెళ్ళదా అని. కానీ వాళ్ళ ఫ్యామిలీకి దైవభక్తి కొంచెం ఎక్కువే ఉన్నట్టుంది. ఆ వర్షంలో కూడా కార్ ఎక్కి చర్చికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకే మన హీరో అనుకున్నట్టుగానే యవ్వాన లోపలికి ఒక వ్యాన్ని దింపేసి వెళ్ళిపోతుంది. వెంటనే మనోళ్ళు నిదానంగా లోపలికి వెళ్తారు. లోపల ఉన్నది జస్ట్ 3-4 గార్డ్స్ మాత్రమే కాబట్టి వాళ్ళను ఈజీగానే లేపేస్తారు. బట్ ఎంత వెతికినా కూడా లోరియాగడు కనిపించట్లేదు, అలాగే డబ్బు కూడా కనిపించట్లేదు. ఒకవేళ వాడు డబ్బు మొత్తాన్ని తీసుకొని పారిపోయినాడేమో అని చెప్పి వాళ్ళందరూ అప్సెట్గా ఉంటే అప్పుడే మన హీరోకి మాత్రం ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అదేంటంటే పెయింట్ స్మెల్. ఫస్ట్లోనే చెప్పినాం కదా, లోరియాగడు బ్యాంక్స్ని నమ్మకుండా వాడి డబ్బు మొత్తాన్ని వాడి ఇంట్లోనే పెట్టుకున్నాడు అని. అంత మాత్రాన కంటికి కనిపించేలా పెట్టుకుంటాడేమే, మొత్తాన్ని వాడి ఇంటి గోడల్లోనే దాచేసుంటాడు. ఇంకేముంది, మనోళ్ళకి జాక్పాట్ కొట్టినట్టు ఆ గోడలో ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని బ్యాగ్స్లో నింపేసి ఆ బ్యాగ్లన్నింటినీ వ్యాన్లో దింపేస్తారు. దీన్ని వాళ్ళ అదృష్టం అని చెప్పాలా లేకుంటే దురదృష్టం అని చెప్పాలా నాకైతే అర్థం కాలేదు. బట్ వీళ్ళేమనుకుని పోయింటారు, లోపల జస్ట్ $75 మిలియన్ మాత్రమే ఉందేమో అనుకుని పోయింటారు. బట్ ఆ ఇంట్లో చూసుకున్నట్లయితే మోర్ దెన్ $200 మిలియన్ పైనే ఉంది. మనోళ్ళు చదువుతున్నారు, లాస్ట్కి వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్సే ఖాళీ అయిపోతుంది. అప్పటికే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బ్యాగ్స్ ని కూడా యూజ్ చేసుకుంటారు. చివరికి తెచ్చిన వ్యానే నిండిపోతుంది. అత్యాశ ఎవరినైనా అడగ తినిపించేస్తుందనే దానికి మన బ్యాట్మ్యాన్ మంచి ఎగ్జాంపుల్ అనమాట. వాడికి అంత డబ్బు కనిపించేసరికి ఆగలేకపోతున్నాడు. ఉన్న గోడలన్నింటినీ పగలు కొడతానే ఉన్నాడు, వచ్చిన డబ్బులన్నింటినీ సర్దుతానే ఉన్నాడు. విలియం గతమైపోయా, వాడికి అత్యాశ ఎక్కువైపోయింది. మచ్చా చాలరా, ఇప్పటికే వ్యాన్ ఫుల్ అయిపోయింది, మళ్ళీ ప్రాబ్లం అవుతుందిరా అంటే, ఏం పర్లేదు వాళ్ళు వచ్చేకి ఇంకా లేట్ అవుతుంది, అంతలోపు ఇంకో వ్యాన్ కూడా నింపేద్దామంటాడు. మధ్యలో మన హీరో శాంటియాగో వచ్చేసి, మచ్చా ఇప్పటికే వ్యాన్ ఫుల్ అయిపోయింది, నీ కోసం ఈ బ్యాగ్స్ ని మాత్రం ఇంకో వ్యాన్ లో ఎక్కిద్దాం, అది కూడా మనం కాదు ఫ్రాన్సిస్కో. ఆ గ్యాప్ లో మనం నలుగురు వెళ్ళి ఇంకొకసారి ఆ లోరేర్ గాని వెతుకుదామని చెప్పి ఆ ఇల్లు మొత్తం వెతుకుతా అంటారు. మధ్యలో మన బ్యాట్మెన్ అక్కడక్కడ ఏమో పోస్తున్నాడు కదా, అది మరేందో కాదు, కిరోసిన్. వెళ్తా ఈ ఇంటినే తగలెట్టేద్దామనేదే మనోళ్ళ ప్లాన్. అందుకే బ్యాట్మెన్ అయినంత వరకు మొత్తాన్ని సర్దేందుకే ట్రై చేసింటాడు. అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆ అలమరను ఒక డోర్లా ఓపెన్ చేసి ఆ లోరేర్ గాడు ఫైరింగ్ స్టార్ట్ చేసేసరికి మనోళ్ళు జస్ట్ ఒక 10 సెకండ్స్ లోపే వాడిని చంపేశారు. మూవీ మొత్తానికి ఒక మెయిన్ లీడ్ గా ఉన్న ఈ డ్రగ్ లార్డ్ గానికి కనీసం ఒక 5 నిమిషాలు కూడా స్క్రీన్ టైం ఇవ్వలేదు. ఏమో గ్యాంగ్స్టర్ లాగా బయటకు వచ్చా, కానీ పుట్టుకుని సచ్చా. అయినా కూడా గాయస్, వాడి ఇంటి గోడల్లో అంత క్యాష్ దాచిపెట్టిన తర్వాత కూడా వాడు దాక్కున్న ఆ ఒక్క లాకర్లోనే ఎంత క్యాష్ ఉంది చూడండా. ఇప్పటి వరకు అంతా మంచిగానే జరుగుతుంది కదా, కానీ అట్లా జరగకూడదే, ఏదో ఒక పెంట ఉంటేనే కదా మూవీనే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఎవరిని బకరా చేద్దాం? విలియం. మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే లోరియర్ బయటికి వచ్చేటప్పుడు ఫస్ట్ వాడి కళ్ళ ముందర ఉన్నది ఎవరు? విలియమే కదా. సో ఫస్ట్ వాడికే బుల్లెట్ దిగింటుంది, దాని తర్వాతే మనోళ్ళందరూ కలిసి వాడిని చంపేస్తుంటారు. ఎట్లో కడుపు కిందే తగిలింది కాబట్టి దానివల్ల ప్రాణం పోయేంత డేంజర్ అయితే ఏం లేదు. సో ప్రస్తుతానికి వాళ్ళ దగ్గర ఉన్న మెడికిట్తో బ్లడ్ మాత్రం ఓవర్ఫ్లో కాకుండా దాన్ని స్టాప్ చేస్తారు.
ఇప్పుడే చెప్పేస్తున్నా చూడండి గైస్, వీళ్ళ 5 మందిలో జస్ట్ 4 మాత్రమే ఇంటికి వెళ్తారు. ఒకే ఒకడు మాత్రం వెళ్లే దారిలోనే చనిపోతాడు. అది పక్కా విలియం మాత్రం కాదనమాట. మరెవరంటారు? అన్ని పక్కాగా ప్లాన్ చేసిన మన బ్యాట్మ్యానా, లేకుంటే అన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేసా వచ్చిన శాంటియాగోనా? లేదులే బ్రో, వాళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్ కాబట్టి ఒకటి విలియం తమ్ముడు బెన్ అన్న అయింటాడు, లేకుంటే మన పైలట్ ఫ్రాన్సిస్కోనా అయింటాడు అంటారా? ఎవరు చనిపోతారని చెప్పి ఊరికే గెస్ట్ చేయండి, కాసేపట్లో మీకే తెలిసిపోతుంది. డే టైంకి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేదానికి 10 నిమిషాల ముందే ఒక సెక్యూరిటీ బ్యాచ్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి పిట్టల్ని కాల్చినట్టు వచ్చిన 10-15 మందిని వీళ్ళ 5 మందే లేపేస్తారు. అందరినీ చంపేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చేందుకు ఇంకా 10 నిమిషాలు ఉంది కదా, ఆ 10 నిమిషాల గ్యాప్ లో మిగిలిన డబ్బును కూడా దోచేసి ఆ ఇంటిని తగలెట్టేసి బయటకు వస్తారు. అలా వెళ్తా అంటే మనోళ్ళకి ఆపోజిట్ లోనే వాళ్ళ ఫ్యామిలీ వస్తుంటుంది. కానీ మనోళ్ళు ఏం పట్టినట్టు వెళ్తారు, వాళ్ళు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఎట్లో అక్కడి నుంచి తప్పించుకుని ఒక సేఫ్ అయిన ప్లేస్కి వచ్చింటే ఆ ప్లేస్ లోనే యోవానా అలాగే తన తమ్ముడు కూడా ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి మనోళ్ళు తప్పించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక హెలికాప్టర్ కావాలన్నమాట. ఆ హెలికాప్టర్ తెప్పించే బాధ్యత విలియందే. ఏరా విలియము, హెలికాప్టర్ ఎక్కడ అంటే దారిలోనే వస్తుంది అంటాడు. అదే టైంకి డుగుడుగుడుగుడు సౌండ్ వినిపిస్తుంది. ఒకవేళ హెలికాప్టర్ ఏమన్నా వస్తుందేమో అని చూసంటే ఒక చిన్న ప్లేన్ వస్తుంది. మనోళ్ళు 2 మిలియన్ 3 మిలియన్ క్యాష్ ఇచ్చేసి, ఓరిని దుంప తెగ ఇంత చిన్న ప్లేన్లో అంతసరికి ఎట్లరా మోసుకెళ్ళేదంటే వాడు డబ్బు తీసుకున్నాడు కదా, దాని తర్వాత అంగే పారంటాడు. చూస్తే వాళ్ళు అనుకున్నట్టుగానే ఒక పెద్ద హెలికాప్టరే వచ్చి ల్యాండ్ అవుతుంది. వీటన్నిటిలో క్రేజీ పార్ట్ ఏంటో తెలుసా? వీళ్ళు 75 మిలియన్ అనుకుని లోపల వెళ్ళింటారు. బట్ లోపల వెళ్ళి చూస్తే 200 మిలియన్ ఉంటుంది. కానీ మొత్తాన్ని దోచుకుని వచ్చి చూస్తేనే తెలుస్తుంది వీళ్ళ దగ్గర నియర్లీ $250 మిలియన్ ఉంది. క్రేజీ కదా. బట్ ట్విస్ట్ ఏంటంటే అంత వెయిట్ ని ఆ హెలికాప్టర్ మొయ్యలేందో అంటాడు. ఎందుకంటే వీళ్ళు కొండల్ని దాటుకుని వెళ్ళాలి కాబట్టి మినిమం 2000 ఫీట్స్ హైట్ ఉంటే మాత్రమే సాధ్యపడుతుంది. అలాంటప్పుడు అంత వెయిట్ ని మోసుకుని 2000 ఫీట్స్ ఎగరడం అంటే కొంచెం రిస్క్ అని చెప్పి తీసుకెళ్తాడు. ఆల్రెడీ బండే ఓవర్ వెయిట్ లో నడుస్తుంది, అయినా కూడా వాళ్ళిద్దరిని ఎక్కించుకుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని బార్డర్ దాటిస్తా అని చెప్పి మన హీరో ప్రామిస్ చేసింటాడు కాబట్టి ప్రామిస్ ని బ్రేక్ చేయకుండా ఎక్కించుకుంటాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళని బార్డర్ దగ్గర దింపేసి వాళ్ళకి కావాల్సిన పాస్పోర్ట్, రూట్ మ్యాప్, అది ఇది అని చెప్పి వాళ్ళకి కావాల్సింది మొత్తం ఇచ్చి డబ్బు కూడా ఇస్తాడు. డబ్బులు 2 మిలియన్ చెప్పింటాడు కదా, బట్ ఇప్పుడు 3 మిలియన్ గా ఇచ్చింటాడు. ఇంకా చివరిగా తను వెళ్లే ముందు మీరు 75 మిలియన్ పైనే తీసుకొచ్చినారు కదా, అంటే అది లోరియా ఒక్కడి డబ్బే కాదు, మిగతా వాళ్ళ డబ్బులు కూడా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పంపిస్తుంది. అలా నైట్ అంతా ట్రావెల్ చేసిన తర్వాత మార్నింగ్ లేచి చూసినట్లయితే వీళ్ళు ఏ కొండలైతే అనుకున్నారో ఆ కొండల మధ్యలోనే వచ్చేస్తారు. మొత్తం 3 కొండలు అనమాట. ఎట్లో ముక్కి మూలిగి 2 కొండల్ని ఎట్లో కష్టపడి దాటేస్తారు. బట్ 3వది దాటాలంటేనే కొంచెం కష్టం అనమాట. ఇప్పటికే వాళ్ళు దగ్గర 11,000 ఫీట్స్ హైట్ లో ఉన్నారు. ఇంతకన్నా వాళ్ళు ఇంకా పైకి వెళ్ళాలా, అది కూడా ఇదే వెయిట్ తో పైకి వెళ్ళాలంటే దానివల్ల అస్సలు అవ్వదు. అయినా కూడా వాళ్ళ మొండితనంతో ఇంకా పైకి ఎగిరేసరికి దానివల్ల కంట్రోల్ చేయలేక కీక్ అని చెప్పి ఓవర్ వెయిట్ సౌండ్ వచ్చేసరికి వేరే దారి లేక కొన్ని బ్యాగ్స్ ని కింద తోయేస్తారు. వెయిట్ కాస్త తగ్గింది కదా, మనోడు ఎట్లన్నా తప్పించుకునేద్దామని చెప్పి కష్టపడి ట్రై చేస్తా దాని దగ్గరికి వెళ్లే కొద్దీ హెలికాప్టర్ మొత్తం షేక్ అవుతా ఉంటుంది. ఇంకొంచెం ముందరికి వెళ్తే తప్పించుకునేచ్చు అనగా అప్పుడే ఢమాల్ అని చెప్పి ఒక గేర్ బాక్స్ పేలేసరికి సర్రని కిందకి వెళ్ళిపోతుంది. ఇంత హైట్ నుంచి ఒక్కసారిగా కిందకి వెళ్ళేటప్పుడు 90% క్రాష్ ల్యాండింగ్ అయ్యేందుకే ఛాన్స్ ఉంది. అలా జరగకూడదు అని చెప్పి మన ఫ్రాన్సిస్కో కష్టపడి కంట్రోల్ చేస్తుంటాడు. ఫస్ట్ హెలికాప్టర్ ని కంప్లీట్ గా కింద లాగుతున్న డబ్బుని వదిలించుకుందాం అనుకుంటే దరిద్రం కొద్దీ గేర్ బాక్స్ పగిలిపోయినందువల్ల అన్ని జామ్ అయిపోయి ఉంటుంది. సో బెన్నే కిందకి దిగి మాన్యువల్ గా అన్లాక్ చేసిన తర్వాతే మూటే కింద పడుతుంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత మన బెన్నును కూడా వదిలేస్తారు. కానీ మన ఫ్రాన్సిస్కో మాత్రం క్రాష్ ల్యాండింగ్ చేయకుండా 360 డిగ్రీస్ ఒక 10 సార్లు తిప్పేసి దాని తర్వాతే ల్యాండ్ చేస్తాడు. క్రాష్ ల్యాండింగ్ కన్నా ఎన్నో 1000 రెట్లు మేలిది. ఎట్లో లోపల 4 ఏం కాలేదు. దూరంలో ఉన్న ఒకరి పొలంలో మనోళ్ళ డబ్బు మూట పడి ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, పచ్చని పొలాలు కనిపించేసరికి కొంపదీసి వ్యవసాయం ఏమైనా చేస్తున్నారేమో అనుకున్నారు. అంత సీనేం లేదు, గంజాయి మొక్కలు పెంచుతున్నారు. ఆ విషయం మనోళ్ళు కూడా తెలుసు. అలా పెంచే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వెపన్స్ కూడా ఉంటుంది. సో మనోళ్ళు 5 మందిలో 3 మాత్రం ఇక్కడే ఉంటారు. మన హీరో బ్యాట్మెన్ మాత్రం మాట్లాడేందుకు వెళ్తారు. ఎందుకైనా మంచిది అని చెప్పి ఫ్రాన్సిస్కో అలాగే బెన్ స్నైపర్స్ లాగా దూరం నుంచి పొజిషన్లో ఉంటారు. ఇన్ కేస్ ఏమైనా తేడా వస్తే అందరినీ లేపేద్దామని. వాళ్ళు ఇంకా గూట్లేగాళ్ళు. మనోళ్ళే దొంగతనం చేసి అది క్రాష్ ల్యాండింగ్ అయిపోయి మనోళ్ళే ఏం చేద్దాంరా అని చెప్పి ఆలోచిస్తుంటే మధ్యలో వీళ్ళతో పంచాయతీ. వాళ్ళేమనుకున్నారంటే మనోళ్ళేమో పెద్ద క్రైమ్ బ్రాంచ్ కి చెందిన అఫీషియల్స్ ఇప్పుడు మారువేషంలో వీళ్ళ గంజాయి మొక్కల్ని వీళ్ళని పట్టేందుకు వచ్చినారేమో అని చెప్పి జోబీలో గన్స్ పెట్టుకుని బెదిరించే టోన్లో అరుస్తుంటారు. అరవద్దండ్రా అని చెప్పి మనోళ్ళు మొత్తుకుంటుంటారు. ఎందుకంటే ఫ్రాన్సిస్కో బెన్ దూరం నుంచి స్నైపింగ్ చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం తేడా వస్తే కూడా చాలు అందరినీ లేపి దొబ్బుతారు.
అట్లీస్ట్ మనోళ్ళని ఫైర్ చేద్దాం అని చెప్పి కమాండ్ ఇద్దామనుకున్నా కూడా వీలు కాదనమాట. ఎందుకంటే క్రాష్ ల్యాండింగ్ జరిగినప్పుడు అన్ని వాకీ టాకీస్ పగిలిపోయింటుంది. ఆ విషయం అర్థం కాక ఏమో వాళ్ళ పక్కే పవర్ ఉన్నట్టు జస్ట్ ఒకడు కత్తెత్తాడో లేదో దాన్ని చూసి భయపడిన మన బ్యాట్మెన్ టక్కని షూట్ చేసేసరికి వెంటనే ఫ్రాన్సిస్కో కూడా షూట్ చేస్తాడు. యాక్చువల్లీ వాడు బయట తీసింది జస్ట్ కత్తి మాత్రమే. బట్ ఊరికే ఓవర్ యాక్ట్ అయిన మన బ్యాట్మెన్ వల్లే ఇప్పుడు దగ్గర 3-4 చనిపోయినారు. దాని తర్వాత మన హీరోని చూసుకున్నట్లయితే మన హీరో తెలివిగా ఆ ఊరి పెద్ద మనిషి దగ్గరికి వచ్చి కొన్ని గుర్రాలని తీసుకుని దానికి డబ్బులు ఇచ్చి అలాగే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కి నష్టపరిహారంగా కాస్త డబ్బులు ఇచ్చి లాస్ట్ గా ఆ పెద్ద ఆయన కూడా కాస్త డబ్బులు ఇచ్చేసే బయటికి వస్తారు. మనోళ్ళు గుర్రాల పైన డబ్బులు ఎత్తుకెళ్తుంటే ఇంతసేపు బ్యాట్మెన్ ఒకని చంపినాడు కదా, వాళ్ళ కొడుకు మాత్రం మన బ్యాట్మెన్ గుర్రుని చూసంటే ఏ తమ్ముడు పక్కకు జరుపుకోపా వాళ్ళు మొత్తం సెటిల్ చేయనారు అని చెప్పిన తర్వాతే వాడు పక్కకి వెళ్తాడు. దాని తర్వాతే మనోళ్ళు నిదానంగా వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్యామిలీస్ కి అలాగే గుర్రాలు మొత్తానికి కలిపి మన హీరో దగ్గర 1.5 మిలియన్ డబ్బులు ఇచ్చేసి బయటకు వచ్చింటాడు. మన విలియం బాధపడేది డబ్బుల గురించి కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి. సో వాళ్ళందరినీ ఆపేసి మచ్చా ఫస్ట్ ఎవర్రా షూట్ చేసింది అని అడుగుతాడు. ఆబ్వియస్లీ మనకే తెలుసు వాడెవడో జస్ట్ కత్తి మాత్రమే బయటికి తీసింటాడు, మన బ్యాట్మెన్ అవసరపడి వాళ్ళను కాల్ చేసి ఉంటాడు అని. బట్ ఇక్కడ మాత్రం ఏమో వాళ్ళే షూట్ చేసింటారని చెప్పి వాళ్ళ మీదకి అయ్యేసరికి మన విలియంకి క్లియర్ గా అర్థమైపోతుంది ఫస్ట్ మన బ్యాట్మెన్ షూట్ చేసింది అని చెప్పి. సో కొంచెం చూసుకోండి అప్ప, మనలో మనకి సెల్ఫ్ కంట్రోల్ లేకుంటే ఇదే జరిగేది. అలాగే మళ్ళీ ఇది రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ముందుకు వెళ్తాడు. మన బ్యాట్మెన్ కూడా స్లోగా రియలైజ్ అవుతాడు, ఓకే మనం చేసింది కూడా తప్పే అని. దాని తర్వాత నుంచి మనోళ్ళు ట్రావెల్ చేస్తానే ఉంటారు. డే టైం అంతా ట్రావెల్ చేస్తారు, నైట్ అంతా రెస్ట్ తీసుకుంటారు. కానీ నైట్ టైం ఎంత చలేసినా కూడా ఎటువంటి చలిమంటా వేసుకోరు. ఎందుకంటే ఆ పొగ వల్ల మిగతా వాళ్ళకి వీళ్ళ ప్లేస్ తెలిసిపోతుంది అని చెప్పి ఆ చలిలోనే పనుకుంటారు. అలా ఒక అడవిని క్రాస్ చేసి ఒక రివర్ని క్రాస్ చేసి లాస్ట్కి ఒక మౌంటైన్ ఎడ్జ్లో వెళ్తుంటారు. టైము ప్లేసు లేకుండా ఒక గుర్రం మొండి చేస్తుంటే అదే టైంకి కింద రాళ్ళు చీలిపోయి ఒక్కసారిగా ఆ గుర్రము అలాగే దానిపైన ఉన్న డబ్బుతో సహా కింద పడిపోతుంది. గుర్రానికి గుర్రము పోయా, డబ్బుకి డబ్బు పోయా. ఆ తర్వాత కొండ పైకి ఎక్కల కాబట్టి అది ఆ గుర్రాల వల్ల కాదు. సో ఆ గుర్రాల్ని పంపించేసి వీళ్ళే డబ్బుల్ని పైకి తీసుకొస్తారు. ఈ రోజు నైట్ మాత్రం చలిమంట కావాలని చెప్పేసరికి మెంటల్ బెన్ని ఏం చేశాడంటే వాడి బ్యాగ్ నుంచి 2 నోటు కట్టల్ని తీసి డబ్బుల్నే అంటించేశాడు. దాన్ని చూసిన మన బ్యాట్మెన్ ఒక బ్యాగ్ డబ్బులు ఆ నిప్పులోనే వేయేసరికి దాన్ని చూసి వాళ్ళందరూ నవ్వుకుంటా చలిగాంచుకుంటుంటారు. కానీ ఎందుకో తెలియదు కానీ విలియం మాత్రం కొంచెం సాడ్ గా ఉన్నట్టు చూపిస్తారు. ఇంకా నెక్స్ట్ డే అక్కడ నుంచి వెళ్తాంటే అప్పుడే టప్ అని చెప్పి బుల్లెట్ సౌండ్ వినిపించేసరికి మనోళ్ళందరూ స్ప్లిట్ అయిపోయి వాళ్ళ పొజిషన్ లో ఉంటారు. మొత్తానికి జస్ట్ 2 మాత్రమే ఉన్నట్టున్నారు. ఆ 2 కూడా ఏమో పెద్ద స్నైపర్ల లాగా అక్కడ అని చెప్పి ఊరికే కాలుస్తుంటారు. మనోళ్ళు మాత్రం వెంటనే తిరిగి షూట్ చేయకుండా ఫస్ట్ సౌండ్ పక్క నుంచి వస్తుంది, ఎవరు కాలుస్తున్నారు, ఎంత దూరం నుంచి కాలుస్తున్నారు అని చెప్పి బాగా అబ్జర్వ్ చేస్తారు. లాస్ట్కి వాడెవడో గొర్రెలా నడుచుకుంటా వస్తుంటే మన బ్యాట్మెన్ వాడిని చూసేస్తాడు, సీదా హెడ్ షాటే వేస్తాడు. బట్ మనం ఎవరు ఎక్స్పెక్టే చేయనట్టు మన బ్యాట్మెన్ వెనక నుంచి ఒక పిల్లోడు వచ్చి మన బ్యాట్మెన్కి హెడ్ షాటే వేసేసరికి మన బ్యాట్మెన్ అక్కడే చనిపోతాడు. వెంటనే మనోళ్ళందరూ టప్ అని చెప్పి ఒక్కసారిగా వాడిని కాల్ చేసరికి వాడి ఒళ్ళు జల్లడైపోతుంది. కానీ చనిపోయిన బ్యాట్మెన్ మళ్ళీ తిరిగి రాడు కదా. నాకు ఈ మూవీ రికమెండ్ చేసిందే మా అన్న కాబట్టి మా అన్న స్టార్టింగ్లోనే చెప్పా వాళ్ళ 5 మందిలో ఒకరు చనిపోతారు అని. నేనేమనుకుంటే మన బ్యాట్మెన్ అలాగే మన హీరో ఇద్దరు క్యాప్టెన్స్కి ఈక్వల్ అనమాట. సో వాళ్ళకేం కాదులే, అలాగే ఫ్రాన్సిస్కో ఒక మంచి పైలట్ కాబట్టి వాడిని చావనివ్వరు. ఇంకా విలియం కూడా ఒక మంచి సోల్జర్ కాబట్టి వాడిని టచ్ చేసే కూడా అవ్వదనమాట. లాస్ట్కి విలియం తమ్ముడు బెన్ వాడే కొంచెం తిక్కగా తిరుగుతుంటాడు కాబట్టి వాడే చనిపోతాడేమో అనుకుంటే, బట్ బ్యాట్మెనే చనిపోతాడని చెప్పి నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు గాయస్. బ్యాట్మెన్ చనిపోవడం వాడికి కాదు లాస్, వాళ్ళ టీంకే లాస్. నువ్వు చలిమంటేసిన దాని వల్ల వాళ్ళకు మన ప్లేయర్స్ తెలిసి బ్యాట్మెనే చంపేసినారు అని చెప్పి విలియం వాడి తమ్ముని బ్లేమ్ చేస్తే లేదని చెప్పి వాళ్ళిద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటా అంటారు. రే జరగండి రే, వాళ్ళు వచ్చింది మన కోసమో డబ్బుల కోసమో లేకుంటే ఫైర్ వల్ల కాదు, వాళ్ళు వచ్చింది బ్యాట్మెని చంపేందుకే. ఆ పిల్లోని చూడు, వాడెవడో గుర్తున్నాడా, వాడు మరెవరో కాదు విలేజ్కి చెందిన ఆ పిల్లోడే. వాళ్ళ నాన్నను బ్యాట్మెన్ చంపినందువల్ల వాడు పగ పెంచుకుని కరెక్ట్ టైం చూసి బ్యాట్మెన్ చంపేసినాడు. సో బ్యాట్మెన్ చనిపోయింది మన వల్ల కాదు, కానీ ఈ డబ్బులు వాడి షేర్ మాత్రం కరెక్ట్గా వాడి ఫ్యామిలీకే చెందాలి కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం పదండి అని చెప్పి వాడి బాడీని అలాగే డబ్బుని మోసుకుంటా వెళ్తారు. మనోళ్ళ జర్నీ మొత్తం 2 పార్ట్స్ అనమాట. కొండలు దాటేంత వరకు హెలికాప్టర్లో తప్పించుకుంటే కొండలు దాటిన తర్వాత బోట్లో తప్పించుకోవడం. కానీ మనోళ్ళు ఇంకా కొండలు దాటుతానే ఉన్నారు. దూరంలో సముద్రం కనిపిస్తుందా, అంతవరకు మనోళ్ళు నడుచుకుంటానే వెళ్ళాలా.
ఇక్కడ నుంచి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళడం మనోళ్ళకి ఈజీనే, కానీ ఇన్ని మూటల్ని మనోళ్ళే మోసుకొని వెళ్ళాలంటే ఖచ్చితంగా 4-5 సార్లు తిరగాలన్నమాట. యాక్చువల్లీ వీళ్ళు 5 రోజులు ముందే సముద్రాన్ని రీచ్ అయిపోయిందల్లా. ఇప్పుడు వీళ్ళ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్న బోట్ ఇంకా ఉందా లేదా అని చెప్పి వీళ్ళందరి డౌట్. సో బెన్ వెళ్ళి చెక్ చేసుకుని వస్తాడని చెప్పి కాస్త డబ్బులు ఎత్తుకుని వెళ్తాడు. ఆ రోజు నైట్ అంతా మనోళ్ళు అక్కడే స్టే చేసింటే నెక్స్ట్ డే బెన్ వస్తాడు. ఎట్లో బోట్ అక్కడే ఉందంట, బోట్ ఓనరు అక్కడే ఉన్నాడు. వాడు ఇంకా వెళ్ళిపోకూడదని చెప్పి సగం అమౌంట్ ఇచ్చేసి వచ్చింటాడు. అలాగే ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనోళ్ళ కోసం లోరియా మనుషులు ఎక్కడంటే అక్కడ ఫుల్ కాపలా కాస్తనే ఉన్నారంట, ఫుల్ వెతుకుతానే ఉన్నారంట. కానీ అదే గుడ్ న్యూస్ అనమాట. ఎలా అంటారా, వెతికే వాళ్ళు పెద్ద ట్రైన్డో స్కిల్డో లేకుంటే పెద్ద ప్రోస్ ఏం కాదు, అందరూ పిల్ల బచ్చాగాళ్ళే. సో చక్కగా వాళ్ళందరినీ లేపుకుండా వెళ్ళిపోతాం పదండ్రా అని చెప్తే విలియం దానికి అస్సలు ఒప్పుకోడు. మనం తెలుసో తెలియకో చాలా మందిని అనవసరంగా చంపేసినాం, ఇప్పటి నుంచి ఒక్క ప్రాణం కూడా పోకూడదు అంటాడు. వేరే దారి కూడా లేదు విలియం, బ్యాట్మెన్ ఈ డబ్బు కోసం చనిపోయినాడు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బుని మాత్రం ఈ ప్లేస్లో వదిలేసి రాను అంటాడు. రే బ్యాట్మెన్ డబ్బు కోసం చనిపోలేదురా, డబ్బు వల్లే చనిపోయినాడు. సో ఫస్ట్ బ్యాట్మెన్ బాడీని వాడి ఇంటికి చేరుద్దాం, అదే మన ప్రథమ కర్తవ్యం అంటాడు. నాకు తెలిసి బెన్ ఈ మూవీ మొత్తానికి ఏదైనా ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పినాడంటే అది ఈ డైలాగే అనుకుంటా. ఇంకా మన హీరో కూడా అర్థం చేసుకుని ఓకే గైస్ ఫస్ట్ బ్యాట్మెన్ బాడీని వాడి ఇంటికి చేర్చేద్దాం. అందుకని ఆ డబ్బు మాత్రం వాళ్ళ చేతికి దొరకకూడదు అని చెప్పి ఆ డబ్బు మొత్తాన్ని ఎత్తుకుని ఒక పెద్ద లోయలా ఉంటుంది, ఆ లోయలో ఆ డబ్బు మొత్తాన్ని పడేస్తారు. కొన్ని రోజుల్లో ఎట్లో మంచు కురుస్తుంది కాబట్టి ఆ లోయ మొత్తం మంచుతో కవర్ అయిపోతుంది. దాని తర్వాత కింద బ్యాగ్స్ ఉందని దాంట్లో డబ్బు ఉందని చెప్పి ఎవ్వరికి తెలియకుండానే పోతుంది అంటాడు. అందుకని అన్ని బ్యాగ్స్ వేసారు. జస్ట్ 4 బ్యాగ్స్ పెట్టుకుని మిగతా బ్యాగ్స్ వేసి దాన్ని మాత్రం మోసుకుంటా వెళ్తారు. వాళ్ళు అనుకుంటే బ్యాట్మెన్ బాడీని ఇక్కడే తగలెట్టేసి దానికి బదులు 2 ఎక్స్ట్రా బ్యాగులు ఎత్తుకొని పోయిండొచ్చు. బట్ అలా చేస్తే వాళ్ళ ఫ్రెండ్షిప్ ని వాళ్ళే డిగ్రేడ్ చేసినట్టు అవుతుంది కాబట్టి మాకు డబ్బు కాదు ముఖ్యము, ఫ్రెండే ముఖ్యం అని చెప్పి వాడి బాడీని మోసుకెళ్తా ఉంటారు. సముద్రం దగ్గరికి రీచ్ అయ్యేలోపే మిడ్ నైట్ అయిపోతుంది కాబట్టి సూర్యుడు వచ్చేలోపే వీళ్ళందరూ తప్పించుకునేలా. కానీ వాళ్ళ బోట్ దగ్గర ఇంకెవరో పార్టీ చేసుకునేసరికి ఇలాంటి టైంలో ఎక్కినామనుకుంటా ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో బోట్ ని కాస్త ముందుకు రమ్మని చెప్పు, మేము ముందుకు నడుచుకుంటా వచ్చేస్తామని చెప్పి బెన్ని పంపిస్తారు. బెన్ కూడా నిదానంగా వెళ్ళి చూస్తే బోటు ఉంటుంది, అలాగే ఓనరు ఉంటాడు. ఈ పక్క మనోళ్ళు నిదానంగా నడుచుకుంటా వెళ్తాంటే అప్పుడే ఒక జీప్ నుంచి టక్కని పిల్లోడు గన్నెత్తుకుని బయటకు వస్తాడు. వాడు కూడా లోరియా మనిషే. బెన్ చెప్పింటాడు కదా అందరూ పిల్ల బచ్చాగాళ్ళని, ఆ పిల్ల బచ్చాగాడే వీడు కూడా. వాడికి సీదా గన్ను పట్టేది కూడా రాదు. తమ్ముడు గుమ్మున గన్ దింపారా, మేమేం చెయ్యమరా అంటే వాడు వనకతా అంటాడు. మధ్యలో వాకీటాకి ఎత్తుకుని వాడి లొకేషన్ చెప్పేసరికి టక్కన మనోళ్ళందరూ పట్టేస్తారు. వెంటనే వాడి జీప్ ఎత్తుకుని దాంట్లో బ్యాట్మెన్ బాడీని ఎక్కిచ్చేసి చూడరా తమ్ముడు మళ్ళీ ఇలాంటి వాళ్ళతో తిరగద్దు అని చెప్పి కాస్త డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ చేస్ చేస్తుంటే మన హీరో అనుకుంటే టకటకటక అని చెప్పి పిట్టల్ని కాల్చినట్టు కాల్ చేయొచ్చు. బట్ మన హీరో విలియంకి మాట ఇచ్చినాడు కాబట్టి ఎవరిని అనవసరంగా చంపకుండా జస్ట్ హెడ్ లైట్ కాల్చేదో లేకుంటే టైర్లు కాల్చేదో లేదంటే వాళ్ళ బండే బోల్టా పడేలా చేస్తాడే గానీ వాంటెడ్ గా ఎవరిని షూట్ చేసి చంపడనమాట. లాస్ట్ కి బీచ్ దగ్గరికి వచ్చింటే అదే టైంకి బెన్ కూడా బోట్ ఎత్తుకుని వచ్చేసరికి సీదా వాటర్లోనే జీపుని దింపేస్తాడు. ఇంకా చేస్తున్న 2 జీపుల్ని లేపేసి దాని తర్వాతే బోట్ ఎక్కి తప్పించుకునేస్తారు. అంతా అయిన తర్వాత తెచ్చిన డబ్బుని పంచుకుందాం అనుకుంటే మొత్తం తెచ్చిన డబ్బు ఎంతో తెలుసా, జస్ట్ 5 మిలియన్ మాత్రమే. దగ్గర 250 మిలియన్లో వాళ్ళకు మిగిలింది జస్ట్ $5 మిలియన్ మాత్రమే. మొత్తం 5 మెంబర్స్ కాబట్టి ఒక్కొక్కరికి 1 మిలియన్. మీరు జస్ట్ సైన్ చేసి మీ డబ్బులు మీకు పంచేస్తామంటే మన విలియం ఆ పేపర్ని చింపేసి నా డబ్బుల్ని బ్యాట్మెన్ వాళ్ళ ఫ్యామిలీకే ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. దాని తర్వాత విలియం వాళ్ళ తమ్ముడు బెన్ను అదే చేస్తాడు, ఫ్రాన్సిస్కోను అదే చేస్తాడు. లాస్ట్కి మన హీరో కూడా వాడి డబ్బుని బ్యాట్మెన్ వాళ్ళ ఫ్యామిలీకే ఇచ్చేస్తాడు. ఫ్రెండ్షిప్ అనేది ప్రైజ్లెస్, దాన్ని డబ్బుతో వెలకట్టలేం. ఇంకేం పని లేదు కాబట్టి సరే మచ్చా మళ్ళీ ఎప్పుడన్నా కలుద్దామని చెప్పి అందరూ హగ్ ఇచ్చేసి టాటా చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ విలియం వెళ్తా ఒక చిన్న పేపర్ ఇచ్చేసి ఎప్పుడన్నా వెళ్దాం లేరని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏందరని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఒక ప్లేస్ యొక్క లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్. ఏ ప్లేస్ గుర్తుందా? మరేదో కాదు, మనోళ్ళు కుప్పలుగా డబ్బు మొత్తాన్ని ఒక లోయలో వేసేసి వెళ్ళిపోయినారు కదా, దాని యొక్క ఎగ్జాక్ట్ లొకేషనే ఇది. నాకు తెలిసి ఒక $200 మిలియన్ వరకు ఆ లోయలోనే ఉండిపోయిండొచ్చు. ఖచ్చితంగా మన హీరో దానికోసం వెతుక్కొని వెళ్తాడు అని తెలిసే విలియం ఇచ్చింటాడు. ఇంకా మన హీరో కూడా దానికోసం వెళ్తున్నట్టు చూపించి అట్లే మూవీని కూడా ముగిచ్చేస్తారు. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగుందంటే కింద కమెంట్ చేయండి, ఒక 10 మంది కూడా చూడని చెప్తే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.